నామధేయుడా, ఐశ్వర్యము జ్ఞానబలము ఘనత మహిమ నీకే ప్రభు అని దేవుని గుణగణాలతో కూడిన పాట. పరలోకంలో ఆయన ఎలాగ స్తుతించబడుతున్నాడో ఆ మాటలతో మరి రాయబడిన పాట. ఈ పాటతో రాత్రి గాన పరిచర్య ప్రారంభిస్తున్నాం. మరి నేను రాసిన దాదాపు 700 పాటలు కలిగిన పుస్తకాలు మరి కొన్ని తేబడ్డాయి కనుక పాటలు 3 దినాలు పాటలు మీరు వినాలి, నేర్చుకోవాలంటే ఒక పుస్తకాన్ని మీరు సంపాదించుకోవాలి. మరి దానికి ఖరీదు 120 రూపాయలు. కానీ 20 రూపాయలు అంటే కొద్దిగా పెద్దగా కనపడుతుంది కాబట్టి 20 కొట్టేసి ఆ పుస్తకాన్ని 100 రూపాయలకి మీకు ఇచ్చి ఆలోచన చేసాం. 100 కూడా ఎక్కువ అండి అనుకుంటే మేము తగ్గించలేం, మీ ఇష్టం. కానీ ఆ పుస్తకంలో 700 చాలా శ్రేష్టమైన వాక్యాధారమైన పాటలు ఉన్నాయి. దాంట్లో చాలా మీకు తెలిసిన పాటలు ఉంటాయి. కాబట్టి పుస్తకాన్ని మీరు సంపాదించుకునే ప్రయత్నం చేయండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా, దావీదు చిగురైన యేసు నామధేయుడా, ఐశ్వర్యమో జ్ఞానబలమో ఘనతయు మహిమయు నీకే ప్రభు, ఐశ్వర్యమో జ్ఞానబలమో ఘనతయు మహిమయు నీకే ప్రభు, పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా. పరలోకమందున సింహాసనమున ఆసీనుడైన ఓ దివ్య తేజుడా, పరలోకమందున సింహాసనమున ఆసీనుడైన ఓ దివ్య తేజుడా, సూర్యకాంత పద్మరాగముల పోలి ఉన్నవాడా, సూర్యకాంత పద్మరాగముల పోలి ఉన్నవాడా, మరణించి తిరిగి లేచిన గొప్ప బలాఢ్యుడా, మరణించి తిరిగి లేచిన గొప్ప బలాఢ్యుడా, ఐశ్వర్యమో జ్ఞానబలమో ఘనతయు మహిమయు నీకే ప్రభు, ఐశ్వర్యమో జ్ఞానబలమో ఘనతయు మహిమయు నీకే ప్రభు, పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా. రక్తమిచ్చి దేవుని కొరకు మమ్మును కొన్న ఓ జయశీలుడా,
రక్తమిచ్చి దేవుని కొరకు మమ్మును కొన్న ఓ జయశీలుడా, రాజులైన యాజకులనుగా చేసి ఉన్నవాడా, రాజులైన యాజకులనుగా చేసి ఉన్నవాడా, మరణించి తిరిగి లేచిన గొప్ప బలాఢ్యుడా, మరణించి తిరిగి లేచిన గొప్ప బలాఢ్యుడా, ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు, ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు. రైట్, మీరు కూడా అప్పుడప్పుడు పాడుతూ ఉండాలి. ఎందుకంటే నేను పాడడం మీరు వినడం అయితే అది షో అయిపోద్ది, మ్యూజిక్ షో అయిపోద్ది. కానీ ఇక్కడ అందరం మనం కలిసి దేవుని ఆరాధించాలి. పాట రాదు కదండి, మేము ఎలా పాడతామంటే నేను మొదటిసారి పాడినప్పుడు వింటే రెండోసారి పాడచ్చు. ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు. ఈ లైన్ పాడండి. ఈ పాటల పుస్తకాలు ఉన్నాయి కాదు, ఎవరన్నా వెళ్తే కదా తీసుకునేది, ఒకళ్ళని అప్పచెప్పండి దానికి. రైట్, ఈ లైన్ పాడదాం. కొంచెం వాయిస్ పెట్టు, ఈ కొంచెం ఇటు తిప్పు, మానిటర్ నా వైపు తిప్పు. అదక్కర్లేదు, అది పర్లేదు, కొంచెం తిప్పు సార్. ఓకే. ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు, హలో ఇక్కడే ఉన్నారా? మీరు పాడాలి. అయ్యా మీరు కూర్చోండి సార్, మీటింగ్ అయ్యేంత వరకు మీరు కూర్చుని కదలకూడదు. మీకు మేము ఇస్తున్న గౌరవం అది. అయ్యగారికి కదలకూడదు, ఆయన పెద్దవారు కాబట్టి వారు అటు ఇటు కదలటం అరవటం అలాంటివి ఏమి చేయరు. పాడండి. ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు. కమ ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు, పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా, దావీదు చిగురైన యేసు నామధేయుడా, ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు. పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా. రేటు ఒక చిన్న పని చేయాలి, మనకు అలవాటు లేని పని ఇది. పాట అయిన తర్వాత ఎలాగో మనం హల్లెలూయా చెప్పకూడదు, ఎందుకంటే మనకు అభ్యాసం లేదు. చప్పట్లు కొట్టండి. పాట అయిన తర్వాత చప్పట్లు కొట్టండి, పర్లేదు, ఎవరేమో అనుకోరు, నేను చూసుకుంటాను గొడవ. కొట్టండి చప్పట్లు, మన సంతోషం. బాబు ఏం టోన్ మారిపోయింది, ఇందాక బాగానే ఉంది, టోన్ మారిపోయింది, షార్ప్ వస్తుంది, మిడ్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇవి ఒకసారి సెట్ అయ్యాక నువ్వేం మార్చొద్దు, ఇక చేయబెట్టాల్సిన అవసరం లేదు మనకి. ఓకే రైట్, చప్పట్లు మన సంతోషం అంతే. కనుక మన దేవుణ్ణి ఘనపరచడానికి చప్పట్లు కూడా వాడచ్చు, ఆరాధనకు చప్పట్లు కూడా ఒక మార్గం అంతే. అందులో మన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఒక పాట అయిపోయిన తర్వాత ఈ పాట ద్వారా మేము దీవించబడ్డాం, ఈ పాట మాకు నచ్చింది, ఈ పాటలో దేవుని మాటలు మాకు అర్థమయ్యాయని చెప్పడానికి అది మర్యాదపూర్వకమైన మార్గం చప్పట్లు. అంతేకాదు, చప్పట్లు కొట్టే వాళ్ళకి శరీరంలో రక్త ప్రసరణ చాలా వేగంగా జరుగుతుందని, వాళ్ళకి బీపీ షుగర్లు కంట్రోల్లో ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు. ఇంకోటి, చప్పట్లు కొట్టేటప్పుడు మనం బయట ఉన్నాం, మన తల చుట్టూ తిరిగే కొన్ని పురుగుల్ని, ఈగల్ని, దోమలను చంపి మున్సిపాలిటీ వాళ్ళకు కూడా సహాయం చేయగలం. చప్పట్ల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మళ్ళీ కొట్టండి. వెరీ గుడ్ రైట్. మనసున్న మంచి దేవ, నీ మనసును నాకు ఇచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చాను. 340వ పాట
పుస్తకాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అందరూ. అరువు లేదు. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకుండా కార్డులు, ఫోన్పేలు ఉంటాయి. ఆ ఫోన్పే నెంబర్ కావాలని నెంబర్ చెప్తాం, ఆ నెంబర్ కొట్టని డబ్బులు తీసుకోవచ్చు. ఆ ఒక పుస్తకాన్ని సంపాదించుకుంటే మీరు కూడా పాడడానికి అవకాశం ఉంటుంది. 140వ పాట, మనస్సున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చావు.